సో, అయితే మేల్ ఇన్‌ఫర్టిలిటీ, ఫీమేల్ ఇన్‌ఫర్టిలిటీ 2 మనం బేసిక్‌గా అర్థం చేసుకున్నాం. హ్మ్. ఇక్కడ ఈ సబ్జెక్ట్‌లో ఐ హావ్ వన్ మోర్ ఫైనల్ క్వెషన్ ఏంటంటే ఆహ్, వాట్ ఆర్ ద కైండ్స్ ఆఫ్ ఇష్యూస్? అంటే ఇప్పుడు మొటిలిటీ ఒకటి, క్వాలిటీ ఆఫ్ స్పెర్మ్ కౌంట్ ఒకటి, అలాగే క్వాలిటీ ఆఫ్ ఎగ్ ఒకటి, ఎగ్ రిలీజ్ టైమ్ ఒకటి. హ్మ్. ఈ నాలుగిటికి కాకుండా ఇంకేమన్నా ఉంటాయండి మనకి? సో, మేల్ ఫర్టిలిటీ అసెస్‌మెంట్ అంటే ఫస్ట్ సీమెన్ అనాలిసిస్ ఒక్కటే. రైట్. ఓకే. దాంట్లో మేము చూసేది కౌంట్, కదలికలు, మార్ఫాలజీ. కొందరికి కౌంట్ చాలా బావుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి 86 మిలియన్ కౌంట్ ఉండి, మొటిలిటీ కొంచెం తక్కువుండి, ద కట్ ఆఫ్ ఇస్ 42 వాళ్ళకి 30 ఆ రేంజ్‌లో ఉండి, మార్ఫాలజీ 2% ఉంటే కంగారు పడిపోతారు. వి గివ్ ద రిపోర్ట్ యాస్ ఎస్థినోటెరిటోజోస్పెర్మియా అంటే తక్కువ కౌంట్, తక్కువ మొటిలిటీ, తక్కువ నార్మల్ ఫార్మ్స్ ఉన్నాయని. దట్ డజంట్ మీన్ దే ఆర్ ఇన్‌ఫర్టైల్. సో, వాట్ వి అసెస్ ఇట్ ఈస్ ఇండివిడ్యువలైజ్డ్. 3 పారామీటర్స్ తక్కువున్నాయి అంటే ఒకలాగా ఉంటది ఇవాల్యుయేషన్. లేదు అందులో మూడిట్లో ఏదన్నా 2 అబ్నార్మల్‌గా ఉన్నాయంటే వి రూల్ ఔట్ సర్టెన్ థింగ్స్. ఒకటే అబ్నార్మల్‌గా ఉంది అంటే దట్ ఈస్ అ డిఫరెంట్ సినారియో. సో, బేసిక్‌లీ అందరికీ డజంట్ మీన్ దట్ దే ఆర్ ఇన్‌ఫర్టైల్. దే హావ్ టు స్టార్ట్ సమ్ ట్రీట్మెంట్ అట్లా కాదు. కొందరైతే దే ఆర్ గెట్టింగ్ సీమెన్ అనాలిసిస్ డన్. గూగుల్, చాట్ జీపీటీ ఆన్సర్స్ చెప్పేస్తుంది. దే ఆర్ నాట్ ఈవెన్ కమింగ్ బ్యాక్. చూసేసుకుంటున్నారు. ఓకే. నాకు టెరిటోజోస్పెర్మియా ఉంది. దీనికి కోక్యూ తీసుకుంటే చాలు. దట్ డజంట్ ఎండ్ దేర్. ఎక్కడ టెరిటోజోస్పెర్మియా ఉంది అంటే హెడ్ డిఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయా? టెయిల్ డిఫెక్ట్స్ ఎక్కువగా దేర్ మెనీ థింగ్స్ విచ్ వి సీ ఫర్దర్ ఆల్సో. కరెక్ట్. సో, మేల్‌లో ద ఎవాల్యుయేషన్ గోస్ ఆన్ టిల్ వి సీ బేసిక్ ఈజ్ అనాలిసిస్. అది అబ్నార్మల్ ఉంటే బేస్డ్ ఆన్ వాట్ ఈస్ అబ్నార్మల్ ఫర్దర్ అసెస్మెంట్స్ అనేవి ఉంటాయి. ఫీమేల్‌లో అయితే ఫస్ట్ థింగ్ నేను చెప్పింది స్కాన్. స్కాన్‌లోనే సగం అర్థమైపోతుంది. ఆ ఎగ్ క్వాలిటీ తెలిసిపోతుందా స్కాన్‌లోనే? స్కాన్‌లో వి విల్ నాట్ నో ద ఎగ్ క్వాలిటీ. ఎగ్ క్వాలిటీ ఈస్ సంథింగ్ విచ్ కీప్స్ చేంజింగ్ ఎవ్రీ మంత్. అండ్ టు నో ద ఎగ్ క్వాలిటీ నాకు బయటికి తీస్తేనే తెలుస్తుంది. అది. ఐవీఎఫ్‌లో. అది కూడా నేను వేగ్‌గా ఎగ్ మెచ్యూర్ ఉందా, ఇమ్మెచ్యూర్ ఉందా అనే చెప్తాను. రైట్. అంతేగాని దాని క్వాలిటీ అంటే అది డీఎన్ఏ పరంగా, జెనెటిక్ పరంగా ఎలా ఉందో నేను చెప్పలేను. ఎగ్ ఈజ్ అ మిస్టరీ ఆల్వేస్ ఇన్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్. దాని గురించి అసలు తెలుసుకోలేం.